సో రేపు 'నాన్న హైరానా' సాంగ్ అయితే రాబోతుంది. అయితే అటు తమన్ మ్యూజిక్ అందించడం జరిగింది. అదేవిధంగా శ్రేయా ఘోషల్ మరియు కార్తిక్ ఇద్దరు కూడా జస్ట్ ఒక చిన్న బీటీఎస్ వస్తేనే ప్రజెంట్ అందరి మైండ్లో ఇట్లా అదొక ట్రాన్స్లోకి వెళ్ళిపోయే విధంగా చాలా డేస్ అవుతా ఒక మెలోడీ సాంగ్ విన్నారు. వీళ్ళు ముందు కూడా కొన్ని సాంగ్స్ పాడారు. అది కూడా రామ్ చరణ్కే పాడారు. రామ్ చరణ్ సినిమాలోనే పాడారు. ఏ సినిమా అది? ఇది మన ఎవడు మూవీలో నీ జతగా నేను ఉండాలనే సాంగ్ సేమ్ కార్తిక్ అండ్ శ్రేయా ఘోషల్ పాడారు. వాళ్ళ కాంబినేషన్లో ఇంకా సాంగ్స్ ఉన్నాయి. వింటున్నావా అని ఏమై చేసావేలో సాంగ్. సో ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ తమన్ గారు ఆ కాంబినేషన్ కలిపారు అనమాట. సో ఆయనకి తెలుసు ఏ సాంగ్ ఎవరితో పాడించాలి అని ఒక ఐడియా ఉంటుంది ఖచ్చితంగా. ఇన్ కేస్ ఆ సింగర్ వల్ల కుదరదు అనుకుంటే ఆయనే పాడతారు కొన్ని సాంగ్స్. ఇప్పుడు తొలి ప్రేమ సాంగ్లో అదేది నిన్నిలా సాంగ్ తమన్ గారి వాయిస్తో కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అలా కొన్ని మెలడీస్ ఆయన పాడితే బాగుంటాయి, కొన్ని ఇంకొకరితో ఆయన తెలుసు ఎవరితో పాడించాలి అంటే. మరి శ్రేయా ఘోషల్ గారు ఇప్పుడు ఎంత బిజీ అయిపోయారు, అసలు మ్యాక్సిమం తెలుగు సినిమాలు చేయట్లేదు, ఈ మధ్యన తక్కువ ఇచ్చారు. సో మళ్ళీ ఆయన అలవైకుంఠపురం తర్వాత తీసుకొచ్చినట్టున్నారు ఈ సాంగ్ కోసం ఆయన కంపోజిషన్లో. మరి ఖచ్చితంగా ఆయనకు తెలుసు ఎలాంటి ట్యూనింగ్కి ఎలాంటి మ్యూజిక్ పాడే వాళ్ళని పెట్టుకోవాలని చెప్పి. సో మరి ఇప్పుడు ఆవిడ వాయిస్ వినగానే అందరూ ఫ్లాట్ అయిపోయారు అనమాట. ఆ ప్రోమోలో ఏదైతే ఆ వాయిస్ అంటే ఒక చెవుల్లో తేనె పోసినట్టు అంత స్వీట్గా ఉందన్నమాట వాయిస్. సో ఆ సాంగ్కి తగ్గట్టుగా నిజంగా వాళ్ళ వాయిస్ ఇద్దరు కూడా చాలా బాగా కుదిరినాయి అని చెప్పాలి. సో మరి నీ జతగా నేను ఉండాలి సాంగ్ ఎంత బాగా హిట్ అయిందో అది ఇప్పటికీ చాలామంది ఇంకా దాన్ని ఏమంటారు రింగ్ టోన్స్ కానీ కాలర్ ట్యూన్స్గా పెట్టుకుని అట్లా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇప్పటికీ టీవీలో వస్తే కానీ అంటే విడిగా యూట్యూబ్లో బాగా చూస్తారు ఆ సాంగ్ని. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆ పేరుని మళ్ళీ ఈ సాంగ్ కోసం కలిపారు. సో ఆ సాంగ్కి మించి ఈ సాంగ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఈ సాంగ్ ఇంకా పెద్ద హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, అంటే నిజానికి ఏదైనా ఒక సాంగ్ మనం వింటున్నాము అంటే ఈ మధ్య కాలంలో మైండ్లో సడన్గా మీకు ఏదైనా ఫేవరెట్ సాంగ్ ఉందా అంటే ఒకసేపు ఆలోచించి మనం ఐ గెస్ ఒక బాహుబలి సాంగ్స్ లేకపోతే దానికన్నా ముందు వచ్చిన సాంగ్స్ చెప్తాం. కానీ ఈ మధ్య కాలంలో వచ్చినప్పుడు చుట్టమల్లె కూడా అంత మెలోడీ ట్రాక్ లాగా అనిపించలే. అది ఒక నార్మల్గా కొంతమందికి ఇప్పుడు మహేష్ బాబు గారిది కళావతి గుర్తొచ్చింది, కొంతమందికి ఓ మై బేబీకి ఇష్టం, కొంతమందికి పుష్పాల సాంగ్స్ ఎక్కుతాయి. అదే అంటున్నా, అంటే ఒక మెలోడీ సాంగ్ వినక చాలా డేస్ చాలా ఇయర్స్ అయిపోయింది అనుకోవచ్చు. మరి రేపు ఈ మెలోడీ సాంగ్ రిలీజ్ అవ్వడము అంటే దీనికోసం మనం ఏమైనా స్పెసిఫిక్గా ఇది వేరే దేశంలో తీసారంట దీనికోసము అండ్ ఫుల్ వీడియో ఇవ్వబోతున్నా లేకపోతే నార్మల్గా అంటే ఫుల్ వీడియో అనేది ఉండదు, లిరికల్ వీడియోనే. దాంట్లో కొంచెం బిట్ ఆఫ్ స్టెప్ కానీ ఏదన్నా విజువల్స్ కానీ ఉంటాయి. ఎందుకంటే ఇది థియేటర్లో చూసే సాంగ్ అనమాట. ఖచ్చితంగా మీరు ఐ సినిమాలో పూల్ అనే సాంగ్ ఎలా ఉంటుందో అంతకు మించిన గ్రాండ్ విజువల్స్, గ్రాండ్ కెమెరా, ఇన్ఫ్రారెడ్ కెమెరాతో కూడా పిక్చరైజ్ చేశారు. సో ఖచ్చితంగా విజువల్స్ కోసం వర్త్ టికెట్ ఉంటుంది అనమాట సాంగ్ విజువల్స్. సో ప్రతి సాంగ్ కి చాలా ఖర్చు పెట్టి ఓవరాల్ సాంగ్స్ కే 90 కోట్లు ఖర్చు పెట్టారు ఈ సినిమాలో. సో మరి అంత క్వాలిటీ సాంగ్స్ ఆయన ఇస్తున్నారు. ఖచ్చితంగా థియేటర్లో ఎంజాయ్ చేయాలి సాంగ్స్ ని. సో నెక్స్ట్ జీన్స్ అనుకోవచ్చా? ఇంకా బెటర్ అంటే సాంగ్ ఇప్పుడు మీకు జరగండి సాంగ్ ఉంది, బయట మీకు ఏదో వింటుంటే కొంచెం కామెడీగా అనిపించవచ్చు, ట్రాల్ స్టఫ్ అనుకోవచ్చు. బట్ ఇన్సైడ్ థియేటర్కి వెళ్ళిన తర్వాత ఆయన ఇచ్చే విజువల్స్కి ఈయన వేసే డ్యాన్స్కి ఖచ్చితంగా టాప్ లేచిపోతే అడగండి. సో అన్ని సాంగ్స్ కన్నా కూడా జరగండి అనేది మెయిన్ హైలైట్ అవుతుంది సినిమాలో. అది ఆల్రెడీ నిర్మాత దిల్ రాజు గారు కూడా చెప్పారు. మీరు ఇక్కడ సాంగ్ వినడానికి ఒకలాగా అనిపించచ్చు కానీ వీడియో మొత్తం స్క్రీన్ మీద చూస్తే ఆల్రెడీ రెడీ అయిపోయిందంట సాంగ్. అది ఆయన చూసి కన్ఫర్మ్ చెప్తున్నారు థియేటర్లో ఖచ్చితంగా టాప్ లేపేస్తుంది సాంగ్ అని చెప్తున్నారు ఆయన. సో ఇది ఇంకా కూల్. ఇలాంటి కెమెరాలు ఇప్పుడు రామచాలో క్రాఫ్ట్స్ ఎక్కువ మందిని తీసుకోవడం ఒక టెక్నికల్ గా అందరినీ. సో మరి అట్లా ప్రతి సాంగ్ డిఫరెంట్ గా ఆయన ఎక్స్పెరిమెంట్ చేశారు. సో మరి శంకర్ గారు అంటేనే సాంగ్స్ అంటే శంకర్ గారు అని చెప్పొచ్చు. మరి ఆయన పెట్టిన ప్రతి రూపాయికి రిటర్న్స్ ఇంకా డబుల్ వస్తాయి ఆ సాంగ్స్ కి ఖచ్చితంగా. సో ఈ సాంగ్ ఒక గ్రాండ్ విజువల్ ట్రీట్ ఉండబోతుంది. ఐలో పూల్ అనే తర్వాత మళ్ళీ అంత స్వీటెస్ట్ మెలడీ అని చెప్పొచ్చు ఇది. సో ఖచ్చితంగా థియేటర్స్ లో కాదు, ముందు లిరికల్ వీడియో నుంచే ఈ సినిమా ట్రెండ్ అవుతుంది. ఇంకా థియేటర్లో అయితే ఫీస్టే.